నమస్తే శివావి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇనాం అబాలిష్ భూముల రైతులకు హక్కులు కల్పించాలి. సైదాపురంలోని రెవెన్యూ మండల పరిషత్ కార్యాలయాల్లో అధికారులను కలిసి వినతిపత్రం అందజేసిన అనంతరం మాట్లాడిన జనసేన పార్టీ నాయకులు. ఉపాధి కూలీలకు చేయూత. ఎండలు ఎక్కువగా ఉండడంతో మనుబోలు మండలం కాగితాలపూరు గ్రామంలో ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు అందజేసిన టీడీపీ సర్వేపల్లి నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ చిట్టిబాబు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించండి. మనుబోలు మండలం మడవనూరు గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని కోరిన ఎంఈఓ నరేష్ కుమార్. విశ్వనాథుడికి విశేష పూజలు. మనుబోలు సమీపంలోని చెల్లెపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. రైలు నుంచి జారిపడి ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన మనుబోలు మండలం కొమ్మలపూడి వెంకటాచలం రైల్వే స్టేషన్ల మధ్య చోటు చేసుకుంది. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనుబోలు మండలం కొమ్మలపూడి వెంకటాచలం రైల్వే స్టేషన్ల మధ్య విజయవాడ నుండి చెన్నై వెళ్లే మార్గంలో ఓ వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. వెంకటాచలం రైల్వే స్టేషన్ కు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ హరిచందన తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 30 సంవత్సరాలు ఉంటుంది. ప్రమాదవశాత్తు రైలు నుండి జారిపడడం, తీవ్ర గాయాలు కావడంతోనే మృతి చెంది ఉంటాడని హరిచందన తెలిపారు. 5.2 అడుగుల ఎత్తు, నీలం రంగు గీతల చొక్కా, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. మృతుడిని గుర్తించేందుకు అతడి వద్ద ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎండలు మండుతుండటంతో ఉపాధి కూలీలు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా మనుబోలు మండలం కాగితాలపూరు గ్రామంలో పనిచేస్తున్న ఉపాధి కూలీలకు టీడీపీ నాయకుడు మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. ఎల్నినో ప్రభావంతో ఎండలు ఎక్కువగా ఉండడంతో మనుబోలు మండలం కాగితాలపూరు గ్రామంలో జరుగుతున్న పనుల్లో ఉపాధి కూలీలకు టీడీపీ సర్వేపల్లి నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ చలగిరి చిట్టిబాబు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిట్టిబాబు మాట్లాడుతూ తమ నాయకుడు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు ఈ ఎండలు తీవ్రంగా ఉంటాయని భావించి ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ చేశామన్నారు. అలాగే రాగి జావా, షరబత్, నిమ్మకాయ నీరు ఇలా రోజుకు ఒకటి చొప్పున 24వ తేదీ వరకు అందజేస్తామని ఆయన వివరించారు. కాగితాలపూర్ గ్రామంలోని ఉపాధి హామీ కార్మికులు ఉదయాన్నే 5 నుంచి పనులు మొదలు పెట్టారు. ఈ వాతావరణం ఎల్లినో ప్రభావం వల్ల 19వ తారీఖు నుంచి 24 వరకు చాలా ఎండల తీవ్రత ఎక్కువ ఉంటుందని గవర్నమెంట్ వారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మా సర్వేపల్లి ఎమ్మెల్యే గారు శ్రీ సోము చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మేము ఈ ఉపాధి హామీ కార్మికులకి ఏదో ఉదయాన్నే కొంచెం చల్లటి మజ్జిగ, రాగి జావా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మాకు మా ఎమ్మెల్యే ద్వారా నుంచి మాకు ఆదేశాలు అందాయి. అందువల్ల ఈ రోజు మొదటి రోజుగా కార్యక్రమంగా ఈరోజు మజ్జిగ పంపిణీ చేశాము. రేపు నుంచి కూడా రాగి జావా ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. పొద్దున్నే కొంచెం ఇళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది పడకుండా, ఎండకి వరదపు తగలకుండా ఉంటారని చెప్పేసి ఈ కార్యక్రమం మొదలు పెట్టాము. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గ్రామస్తులందరికీ సైదాపురం డేగపూడి డబుల్ రోడ్డు పనులు పటిష్టంగా చేయాలని, ఇనాం అబాలిష్ భూముల రైతులకు హక్కులు కల్పించాలని జనసేన నాయకులు కోరారు. సైదాపురంలోని రెవెన్యూ మండల పరిషత్ కార్యాలయాల్లో వారు అధికారులకు వినతులు సమర్పించారు. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓలను గ్రీవెన్స్ డే సందర్భంగా జనసేన నాయకులు సిహెచ్ రవీంద్రనాథ్, గుణసాని శ్రీనివాసులు, ఎలికం చలపతి, ఊసా ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో కలిశారు. మండలంలో నెలకొన్న ఇనాం అబాలిష్ రైతు భూములకు సంబంధించి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ తదితరులు మాట్లాడుతూ జనసేన పార్టీని మండలంలో బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. 2 ఏళ్లుగా పార్టీలో స్తబ్దత నెలకొందని, వేములపాటి అజయ్ కుమార్ వచ్చాక ఈ పరిస్థితి నెలకొందని తెలిపారు. ఇటీవల జరిగిన సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారని,
కూటమి నాయకులతో కలిసి మండల అభివృద్ధికి పనిచేస్తామని వారు వివరించారు. ఈరోజు గ్రీవెన్స్ డేకి రావడం జరిగింది. గ్రీవెన్స్ డేలో మేము అధికారులు కలిసాము. ఈ అధికారులు కలిసి వాళ్ళకి శుభాకాంక్షలు తెలిపి తర్వాత మేము మండలంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో త్రాగునీటి సమస్యలు, అలాగే రోడ్ల సమస్యలు ఉన్నాయో డాకుబోడి సైదాపురం మధ్య డబుల్ రోడ్ కంప్లీట్ చేయాలని చెప్పేసి, అలాగే మన తిరుమల దగ్గర పిన్నేరు వాకపోయినా అలాగే మాలేరు వాకపోయినా వంతెనల నిర్మాణం చేపట్టాలని చెప్పేసి అధికారులకి వినతిపత్రం అందించాము. అలాగే కల్చర్లో దీర్ఘకాలికంగా ఉన్న ఇనాం భూ సమస్య రైతు వారికి మారినా కూడా రెవెన్యూ యంత్రాంగం గతంలో 2018లో తీసేసిన అడంగుల 1Bలో రైతుల పేర్లను పునరుద్ధరించాలని, అలాగే కోర్టులో కూడా ఆర్డర్ పడినందువలన రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని చెప్పేసి అధికారులకు జనసేన పార్టీ తరఫున అందించడం జరిగింది. అలాగే ఇటీవల నేను మంగళగిరిలో పొలిటికల్ డెస్క్లో జనసేన పార్టీకి ఈ ఇనాం భూ సమస్యల మీద రైతు వారికి మారినా మాకు పట్టాదారు పాస్ పుస్తకాల సమస్యగా ఉందని చెప్పేసి రైతులకు 1B అడంగులు రావటం లేదని చెప్పేసి వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడే మేము MDO గారి ఆఫీస్లో ఉండగానే ఫోన్ రావడం జరిగింది. బయటకు వచ్చి వాళ్ళకి వివరంగా చెప్పడం జరిగింది. మేము జనసేన పార్టీ తరఫున ఏదైతే ఉన్నాయో గ్రామాల్లో నెలకొన్న సమస్యల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. అలాగే ఏదైనా గ్రామాల్లో ఏదైనా సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ఈ రాష్ట్ర మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ బలోపేతం మీద ఆయన ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఆయన నిన్నే మన మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన కార్యకర్తలు ఉద్దేశించి జన సైనికులతో మాట్లాడడం జరిగింది. పార్టీ బలోపేతం ఈ కార్యక్రమంలో నాయకులు అడనపల్లి భార్గవ్, అబ్దుల్ రహీం, షేక్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పిస్తే బాగా చదివిస్తామని ఎంఈఓ నరేష్ కుమార్ అన్నారు. మనుబోలు మండలంలోని మడమనూరు గ్రామంలో ఉన్న మోడల్ ప్రాథమిక పాఠశాలను గిరిజనవాడలోని ప్రాథమిక పాఠశాలలో ఎన్రోల్మెంట్ చేయడంతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ పాల్గొని ఇంటింటికి తిరిగి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా చొరవ తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందే వసతుల గురించి విద్యార్థులు వారి తల్లిదండ్రులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఎండి మోహసిన సుల్తానా, ఉపాధ్యాయులు సాయి, జ్యోతి, పద్మజ, శ్రీనివాసులు, గీత తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు నిరసనగా వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డక్కిలి మండల కేంద్రంలో వైకాపా శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పాల్గొన్న వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ ర్యాలీగా రెవెన్యూ కార్యాలయానికి చేరుకున్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటూ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. నాయకత్వం
పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే పెంచడం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం జై జగన్ కుమారెడ్డి గారి నాయకత్వం కుమారెడ్డి గారి నాయకత్వం తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే వైకాపా ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క ప్రాజెక్టు పనులు చేపట్టలేదని కూటమి ప్రభుత్వం వచ్చాకే పనులు వేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైకాపా హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు అసలు జరగలేదని పేర్కొన్నారు. పనులకు నిధుల కొరత లేకుండా ప్రభుత్వం చేస్తుందని ఆయన వివరించారు. అధికారులకు వచ్చే సమయానికి ఇరిగేషన్ శాఖ నుంచే 18,000 కోట్ల బిల్లుల బకాయిలు గత ప్రభుత్వం మాకు వారసత్వంగా ఇచ్చినటువంటి పరిస్థితి. ఆర్థికంగా ఇటువంటి ప్రతికూల పరిస్థితులు ఎన్నో ఇరిగేషన్ శాఖకి ఉన్నటువంటి దశలో కూడా రిజల్ట్ ఓరియంటెడ్గా ఈరోజు ఇరిగేషన్ శాఖ పనిచేస్తుంది. ఒక టార్గెట్ బేస్గా ఈరోజు పనిచేస్తూ ఉంది. దానికి ఉదాహరణ మీరందరూ చూశారు. హెచ్ఎన్ఎస్ఎస్ 5 సంవత్సరాల వైసీపీ పాలనలో చేయలేనిటువంటి పనిని రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రాయలసీమకే గుండెకాయ లాంటి హెచ్ఎన్ఎస్ఎస్కి 5 సంవత్సరాల్లో చేయలేనిటువంటి పనిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఒక్క సంవత్సరంలోనే 3,860 కోట్లు ఖర్చు పెట్టి 728వ కిలోమీటర్ వరకు కూడా కృష్ణా జలాలను హెచ్ఎన్ఎస్ఎస్ని ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసి తీసుకెళ్ళాము అని అంటే ఏదైతే ఒక లక్ష్యం నిర్దేశించామో ఆ లక్ష్యాన్ని 2025 అది జూలై కల్లా పూర్తి చేస్తామన్నాం. ఆ మాదిరిగానే ఇచ్చినటువంటి మాటకు ఆ యొక్క టార్గెట్ రీచ్ అయ్యేటువంటి విధంగా లక్ష్యాన్ని ఛేదించి హెచ్ఎన్ఎస్ఎస్ ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసిన విషయాన్ని కూడా సందర్భం గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా 2026 సంవత్సరం శవంతో రాజకీయం చేసి భూస్థాపితం కాబోతూ 11 సీట్లకే పరిమితమైన వైకాపా నాయకులారా అంధకారంలో నుంచి బయటకు రావాలని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు విమర్శించారు. వెంకటాచలంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆక్షణ మాట్లాడుతూ పేర్ని నాని, వెంకటరెడ్డి లాంటి వారు మురిగి చివరకు మోగబోతున్నారన్నారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని ఆయన వైకాపా నాయకులకు సూచించారు. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. ఇటీవల మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సాధకులతో మంగళగిరిలో సమావేశం నిర్వహించడం, అక్కడ అనేక విషయాలను మాట్లాడడం, జన సైనికులు ఎక్కడా కూడా నిరుత్సాహపడకుండా కూటమిలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే విధంగా నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి మాట ఇవ్వడం కూడా జరిగింది. అది జరిగిన వెంటనే ఆయనకు ఆరోగ్యం బాగలేక ఒక వారం రోజుల పాటు కూడా రెస్ట్లో ఉండి ఆపరేషన్ అయిన తర్వాత రావడం, సమావేశం నిర్వహించడం, అనేక విషయాలను ప్రస్తావించడం జరిగింది. అయితే వెంటనే మొట్టమొదటగా పవన్ కళ్యాణ్ గారు తెర మీదకు వచ్చి ఏదైనా విషయం మీద స్పందించినా మాట్లాడినా ముందు కలుగులో నుంచి ఒకటి వస్తుంది, ఒక పోరంబోకు, పేరుని నాని. ఆడికి అలా నాయకుడు ఏం చేశాడా, ఎలా వచ్చాడా, ఎలా రాజకీయాల్లోకి వచ్చాడా, ఎలా వస్తే వాళ్ళకి గత 5 ఏళ్ళు అధికారం దక్కింది అనేటువంటి విషయాన్ని విస్మరించి ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారి పైన ఆయన ఏం మాట్లాడాడు, ఆయన మాట్లాడిన దాంట్లో ఏం బొక్కలు ఉన్నాయో లోడి వాటిని గురించి మీడియా పూర్వకంగా ప్రజలకు చూపించే విధంగా ప్రయత్నం చేయడంలో పాపం ఆయన
జగన్కి విశ్వాసమైనటువంటి కుక్కలాగా ఆయన మాట్లాడడం చాలా విడ్డూరంగా విచిత్రంగా ఉంది. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే కులాల మధ్య, మతాల మధ్య, వర్గాల మధ్య నలిగిపోతా రాష్ట్రం ఎక్కడ కూడా అభివృద్ధి జరగకుండా వెనక్కిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యూహంతో 7 సిద్ధాంతాలతో పార్టీని పెట్టడం, దానిని అతని సొంత కృషితో కష్టార్జితంతో సంపాదించిన డబ్బులతో పార్టీని నడపడం, ఎవరి మీద ఆధారపడకుండా నిస్వార్థంగా నడిపించడం జరుగుతుంది. ఈ విషయం రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా తెలిసినటువంటి పరిస్థితి. ఇటీవల 2024 ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో కూడా గెలవడం ఆయన ఒక కీ ఈ రాష్ట్రానికి. ఆయన లేకపోతే రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు, అలజడులు జరుగుతాయనేటువంటి విషయాన్ని కూడా గుర్తించడం జరిగింది. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో స్వామివారికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, మల్లెపూలతో అభిషేకాలు, విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. విశ్వనాథుని మల్లెపూలతో విశేషంగా అలంకరించడంతో ఆకట్టుకుంది. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా ఆరూరు శ్రీనివాసులు వ్యవహరించారు. ఆలయ అర్చకులు శ్రీనివాసులు, కంబాల గోవర్ధన్ కృష్ణ కార్యక్రమాలకు సహకారం అందించారు. पापवृन्दम् वाराणसीनाथ मम नाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये वाराणसीनाथं मम नाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये हर हर शम्भो शम्भो शिव महदेव शम्भो शम्भो शिव महदेव हर शम्भो शम्भो शिव महदेव शम्भो शम्भो शिव महदेव अवन्तिकायां विहितावतारं मुक्तिप्रदानाय च सज्जनानाम् अवन्तिकायां विहितावतारं मुक्तिप्रदानाय च
वन्दे महाकाल महासुरेशम् हर हर शम्भो शम्भो शिव महादेव గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్ లో కొలువైన శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. అనంతరం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా మునికృష్ణారెడ్డి, పావని, రవీంద్రారెడ్డి, సుగుణమ్మ, అమర్నాథ్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇనాం అబాలిష్ భూముల రైతులకు హక్కులు కల్పించాలి. సైదాపురంలోని రెవెన్యూ మండల పరిషత్ కార్యాలయాల్లో అధికారులను కలిసి వినతి పత్రం అందజేసిన అనంతరం మాట్లాడిన జనసేన పార్టీ నాయకులు. ఉపాధి కూలీలకు చేయూత. ఎండలు ఎక్కువగా ఉండడంతో మనుబోలు మండలం కాగితాలపూరు గ్రామంలో ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు అందజేసిన టీడీపీ సర్వేపల్లి నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ చిట్టిబాబు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించండి. మనుబోలు మండలం మడవనూరు గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని కోరిన ఎంఈఓ నరేష్ కుమార్. విశ్వనాథుడికి విశేష పూజలు. మనుబోలు సమీపంలోని చెల్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.